ఉదయం లేచిన దగ్గర నుంచి బయటే తిరుగుతూ ఉంటావు. ఏం చేస్తున్నావు నువ్వు? ఎంజాయ్ చేస్తున్నాను డాడీ. ఎంజాయ్ చేయడం కాదురా, ఫారెన్ నుంచి వచ్చేసావు. నెక్స్ట్ లైఫ్లో ఏం చేయాలంటూ ఒక ప్లానింగ్ చేసుకోవాలి కదా. ఇలా ఖాళీగా తిరిగితే ఏమొస్తుంది? ప్లానింగ్లు చేసుకోవడం వేస్ట్ అన్నయ్య. ఆ టైం వచ్చినప్పుడు ఆటోమేటిక్గా అయిపోతాయి. ఏం డాడీ సెటిల్ అవ్వలేదా? నువ్వు సెటిల్ అవ్వలేదా? అలాగే నేను సెటిల్ అవుతాను. అవును, మా మరిది గారు తలుచుకుంటే ఏమైనా చేయగలరు. అందరికంటే నెక్స్ట్ లెవెల్లో సెటిల్ అవ్వగలరు. థ్యాంక్ యూ వదినా. నీ సపోర్ట్ నాకు ఎప్పుడు ఇలాగే ఉండాలి. ఈ ఇంట్లో అందరి సపోర్ట్ నీకెప్పుడు ఉంటుంది చందు. అది నువ్వు బాగుపడతాను అంటే. అంటే నా కొడుకేమైనా పాడైపోతున్నాడా? ఇంతకాలం ఫారెన్లో ఉన్నాడు, ఇప్పుడొచ్చాడు కాబట్టి కొన్నాళ్ళు రిలాక్స్ అవుతున్నాడు. తప్పేంటి? తప్పేంటి? రిలాక్స్ అవ్వడంలో తప్పు లేదు, కానీ రిలాక్స్ అవుతూ ఉంటేనే తప్పు. ఎవరికైనా లైఫ్లో ఒక గోల్ ఉండాలి. టైం వచ్చినప్పుడు అదే అయిపోతుంది అంటే ఏదో అయిపోతుంది. అది కాదు. నెక్స్ట్ మనం ఏం చేద్దాం, లైఫ్లో ఎలా సెటిల్ అవుదాం అని ఒక ప్లానింగ్ ఉండాలి. అప్పుడు అటువైపు అడుగు వేస్తే ఏదో ఒక రోజు అనుకున్న గోల్ని రీచ్ అవుతాం. మీ అన్నయ్య ఒక లక్ష్యాన్ని పెట్టుకుని ముందుకు వెళ్ళబట్టే ఇవాళ అనుకున్నవన్నీ సాధించి ఆనందంగా ఉన్నారు. బా, నేను ఏదో ఒకటి చేస్తాను. నా ప్లానింగ్ నాకంటూ ఒకటి ఉంది. నా లైఫ్ ఎట్లా మీకెందుకు అంత కన్సర్న్? ఓ పెద్ద క్లాస్ తీసేసుకుంటున్నారు. వదిలేయమ్మా, నువ్వెన్ని చెప్పినా వాడు బుర్రకెక్కదు. ఎందుకంటే వాడిది వాళ్ళమ్మ మైండ్ సెట్టే. వాళ్ళిద్దరికీ భజన చేసేవాళ్లే కావాలి, కానీ భవిష్యత్తు గురించి ఆలోచించే వాళ్ళంటే వాళ్ళకి నచ్చదు. చందు, ఒక్క నిమిషం. ఏంటి? ఆ అమ్మాయి ఎవరు? అమ్మాయా? అమ్మాయి ఎవరు? రోడ్డు మీద నీతో గొడవ పడింది కదా, ఆ అమ్మాయి గురించి అడుగుతున్నాను. రోడ్డు మీద గొడవ? నాతో ఏ అమ్మాయి గొడవ పడింది? అబద్ధాలు ఆడకు చందు, నేను చూశాను. ఆ అమ్మాయి నీతో గొడవ పడ్డం, నీ కాలర్ పట్టుకోవడం నేను చూశాను. ఎవరా అమ్మాయి? నీ కాలర్ పట్టుకునేంత వరకు వచ్చింది అంటే నీకు పరిచయం లేకుండా ఉండదు కదా. పరిచయమా పాడా? నాకు ఆ అమ్మాయి ఎవరో తెలీదు. అదొక పిచ్చిది. ఎవరో తెలీదు అంటున్నావు, పిచ్చిది అంటున్నావు. ఏది కరెక్ట్? ఏంటి, ఏమైంది? ఎందుకు వాడితో ఆర్గ్యూ చేస్తున్నావు? చూడనయ్యా, రోడ్డు మీద ఎవరో అమ్మాయి నాతో గొడవ పడిందని ఏదేదో మాట్లాడుతోంది. చందు, నేనేదేదో మాట్లాడడం లేదు. నేను చెప్పేది నిజమండి. రోడ్డు మీద ఆ అమ్మాయి చందుని పట్టుకుని నిలదీస్తుంది, గొడవ పడుతుంది, బాధపడుతుందండి, ఏడుస్తుంది. అంటే ఉషని చూసేసిందా? ఏంటి, కాలర్ పట్టుకుందా? ఎవర్రా అమ్మాయి? నాకు తెలీదనయ్యా. తెలీదు అంటే అయిపోవచ్చెందు. నా కల్లారా నేను చూశానని చెప్తున్నాను కదా. ఆ మాత్రం చనువు లేకుండా ఆ అమ్మాయి నీ షర్ట్ ఎందుకు పట్టుకుంటుంది? ఏం జరిగించెందు? నువ్వు తననేం చేశావు? అసలు ఆ అమ్మాయి ఎవరు? ఆ అమ్మాయికి నీకు సంబంధం ఏంటి? తను చూశానని చెప్తుంది కదరా. ఎవర్రా అమ్మాయి? చరణ్, ఏమైందిరా? నేనేదో తప్పు చేసినట్లు, అమ్మాయిలు మోసం చేసినట్లు మాట్లాడుతుంది ఈవిడ. లేదు మమ్మీ, రోడ్డు మీద ఎవరో అమ్మాయి వీడి కాలర్ పట్టుకొని వీడిని నిలదీస్తున్నట్టు, బాధపడుతున్నట్టు పల్లవి చూశానని చెప్తుంది. అవునా కాదా అంటే వీడేమో ఎవరో తెలీదు అంటున్నాడు. నిజం చెప్పమని అడుగుతుంటే చెప్పట్లేదు. ఏంటి నిజం చెప్పేది? నిజంగా ఆ అమ్మాయి ఎవరో నాకు తెలీదు, అదే నిజం.
తనెవరో తెలియదు అని చెప్తున్నాడు కదా, అదే నిజమని చెప్తున్నాడు కదా, ఇంకేంటి? తెలియకపోతే తన కాలర్ ఎందుకు పట్టుకుంటుంది? తనని పట్టుకుని ఎందుకు ఏడుస్తుంది? తనని తిడుతూ నెట్టేశాడు, చాలా రూడ్ గా బిహేవ్ చేశాడు. ఆ విషయం తెలుసా నీకు? ఒరే, నిజం చెప్తావా చెప్పవా? లేదంటే ఆ అమ్మాయి ఎవరో కనుక్కుని ఆ అమ్మాయిని అడగమంటావా? అడుగు, నాకేమైనా భయమా? ఇంతకసలు ఆ అమ్మాయి ఎవర్రా? నీ దగ్గరికి ఎందుకు వచ్చింది? నీతో ఎందుకు మాట్లాడుతుంది? అసలు నీ కాలర్ ఎందుకు పట్టుకుంది? అసలు నిన్నెందుకు బ్రతిమలాడుతుంది? ఆ అమ్మాయి ఎందుకు ఏడుస్తుంది? ఎవరో తెలియని వాళ్ళని పట్టుకొని ఏ అమ్మాయి అలా బిహేవ్ చేయదు. ఇంకా ఎక్కడున్నావా నువ్వు? సిటీలో ఇవాళ డబ్బున్న కుర్రాళ్ళని చూస్తే చాలా మంది అమ్మాయిలు ఇలాగే బిహేవ్ చేస్తున్నారు, తెలుసా నీకు? క్యాజువల్గా వచ్చింది, హాయ్ అంది. సరే ఎవరో తెలియదు కదా అని క్యాజువల్గా పలకరించాను. నాకు డబ్బులు కావాలి అంది. ఎవరో తెలియకుండా డబ్బులు ఎలా ఇస్తాను? ఎవరు నువ్వంటే నా కాలర్ పట్టుకుంది. నువ్వు కానీ డబ్బులు ఇవ్వకపోతే నన్ను చీట్ చేశావు, నన్ను మోసం చేశావని అరిచి అల్లరి చేస్తానని గొడవ పడింది. దాంతో కోపం వచ్చి నేనే నెట్టేశాను. అది ఈవిడి గారు చూసి ఆ అమ్మాయికి నాకు ఏదో సంబంధం ఉన్నట్టు, నేనేదో ఆ అమ్మాయిని మోసం చేస్తున్నట్టు, ఆ అమ్మాయిని వదిలించేసుకుని వచ్చినట్టు మాట్లాడుతోంది. నేను అలాంటివానా? నేను అమ్మాయిని మోసం చేసే ఫ్రాడ్లా కనిపిస్తున్నానా మీ కంటికి? అడుగుతున్నాడు కదా, దానికి సమాధానం చెప్పవే. ఆ అమ్మాయి ఎవరో నీకు తెలుసా? వాళ్ళిద్దరి మధ్య ఏం కన్వర్జేషన్ జరిగిందో నువ్వు విన్నావా? లేదత్తయ్య, నేను దూరంగా ఉన్నాను. దూరంగా ఉంటే దగ్గరికి వెళ్ళొచ్చు కదా. ఆ అమ్మాయి ఎవరో తెలియకపోయినా వీడెవరో నీకు తెలుసు కదా. అసలు ప్రాబ్లం ఏంటో కనుక్కోవచ్చు కదా. వెళ్ళానండి. వెళ్లేలోపే చందు వెళ్ళిపోయాడు. ఆ అమ్మాయి ఎవరో కనుక్కొని మాట్లాడదామంటే ఈలోపు ఆ అమ్మాయి కూడా వెళ్ళిపోయింది. కనీసం తన మొహం కూడా చూడలేకపోయాను నేను. చూడు, వాడు నిన్న కాక మొన్న ఫారెన్ నుంచి వచ్చాడు. ఇక్కడ ఎవరు తెలుసుంటారు? అంటే ఇక్కడికొచ్చిన 4-5 రోజుల్లోనే ప్రేమాయిను నడిపేసి ఆ అమ్మాయితో అవసరాలన్నీ తీర్చేసుకుని ఆ అమ్మాయిని వదిలేసే వాళ్ళ కనిపిస్తున్నాడా నా కొడుకు? పెంపకం మా చెల్లిదైనా రక్తం నాది. నా పిల్లలకి ఆడవాళ్ళని గౌరవించడం తప్ప మోసం చేయడం తెలీదు. ఆ, ఇంకెప్పుడు నిజానిజాలు తెలుసుకోకుండా ఎవరి మీద పడితే వాళ్ళ మీద నిందలు వేయకు. నా తమ్ముడు ఎలాంటి వాడో నాకు తెలుసు. వాడిని అనుమానిస్తే నన్ను అనుమానించినట్టే. సరేనండి, నేనే పొరపాటు పడ్డానని మీ తమ్ముడు చెప్తున్నాడు కదా, బహుశా నాదే పొరపాటు అనుకుంటా. చందు, ఏమనుకోకు, నేనే పొరపాటు పడ్డాను.